ఫస్ట్ సెక్యూరిటీ సార్ చెప్పండి. మీరే చెప్పాలి సార్. చెప్పండి. ఐ థింక్ సెక్యూరిటీ పర్పస్ అనుకుంటున్నాను. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా ఉండి లోపలికి రాకుండా చూసుకుంటున్నారు. కాదు, ఇంకో ఛాన్స్. ఏనుగు ఎక్కడానికి. ఓ మై గాడ్. ఓ ఇలా ఏనుగు ఎక్కి పైకి అక్కడ ఉంటుందండి. అక్కడ నిలబడేవాడు. ఇక్కడ ఏనుగు వచ్చి ఇక్కడ నిలబడేది. ఆహా, దాని మీదకి ఎక్కి. అంటే ఏనుగు ఎంత పెద్దదో ఆలోచించండి. ఎక్కడానికి ఇక్కడికి వచ్చి ఆగేది. అంటే మనిషిని నిలబెడితే మీరు చెప్పిద్దిరా? అసలు లేదు, అయినా కూడా చెప్పలేము. ఇక్కడ సింహాసనం పెడతాం. ఓహో, ఈ రోజు కూడా 5 పూజ రోజు, అంటే దసరా ముందు రోజు పూర్తి రాజుల వేషధారంలో అందరం, మేము బంధువులు బొట్లు అందరం వచ్చి సింహాసనాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ మేము కూర్చొని పూజలు చేస్తాం. మేము ఎవరం కూర్చోం, ఎందుకంటే తాతగారు లాస్ట్ పట్టాభిషేకం లాస్ట్. సో మేము ఎవరం కూర్చోం. పూర్వం దర్బారు, ఇప్పుడు మా ఆఫీసెస్. అది నా ఆఫీస్ అక్కడ. ఇది మా సుజయ్ ఆఫీస్. ఇవి బెయినెట్స్ అమ్మ. తుపాకీకి దిట్టింపు తుపాకులకి ముందుని తగిలించి అవి దానికి సరిపడా తుపాకులు లేవు, సో ఈ కర్రలకు పెట్టి ఇక్కడ అలంకరించి. ఇది 8 సంవత్సరాల కష్టం అమ్మా. ఈ మ్యూజియం అనేది 8 సంవత్సరాల కష్టం. ఏ ఫోటో ఏంటి. ఈ దర్బార్ మహల్ ఓపెనింగ్ రోజు అమ్మా. చూసారా? ఇది సార్, ఇది ఎక్కడిది? ఇది బొబ్బిలేనమ్మా. బొబ్బిలో తాతగారు సంవత్సరంకి ఒకటి వచ్చేదమ్మా. వచ్చినా అన్నింటినీ వేసేవారు కాదు. పశువులను చంపిన మనుషులను చంపితే వేసేవారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే. ఇది మా మహారాజు గారి నైట్ హుడ్ అమ్మ. ఇది తెప్పోత్సవం అని, వేణుగోపాల స్వామి తెప్పోత్సవం జరిగేది. మంచినీళ్ళు కోనేరు కూడా. ఇక్కడ ఆడవాళ్ళు నీళ్ళు పట్టుకునేవారు. ఇక్కడ తెప్పోత్సవం జరిగేది. వీరు మా తాతగారు తమ్ముడు, చిక్కురామ జమీందార్ గారు, మా కజిన్ అని చెప్పాను. ఇది ఏసీ ముత్తయ్య గారు అమ్మ, స్పిక్ ఎంఏ చిదంబరం గారు అబ్బాయి, మా తాతగారు పెళ్ళికి. ఇది మా తాతగారి పెళ్ళి. చూడండి ఏనుగు ఎంత పెద్దదో చూడండి. ఇది ఉంది పైన, మీరు చూద్దరు. జెండామాన్ అని కోటకు వాస్తు ఉండదు అనడానికి ఇది నిదర్శనం. ఈశాన్య మూలలో నార్త్ ఈస్ట్ కార్నర్లో 3 టన్నుల బరువు జెండా ఉండేది. అసలు ఈశాన్య మూల బరువు ఉండకూడదు, కానీ ఒక రోజు గాలి వచ్చి పడిపోయింది. అప్పటి నుంచి తీస్తే అంత ఈశాన్యం ఖాళీగా ఉంచు. అంటే మాకు 4 వైపులు రోడ్డు అమ్మ కోటకి. సో వాస్తు వర్తించదు అంటారు. అవును, వర్తించదుగా మరి. ఇది మా నాన్నగారు. నాన్నగారు కోటారాజే గారు, ఇద్దరు ఎంపీస్గా అప్పుడు షూటింగ్ రేంజ్కి వెళ్ళి టార్గెట్ వేస్తున్నారు. ఇది మా పెదమైన మామగారు, పెదమైనత్త గారు భర్త పెళ్ళికి. ఇప్పుడు మా ఫాదరు, తాతగారు, తాళపురల రాజా గారు, వెంకటగిరి రాజా గారు, వీళ్ళందరూ మనం వెంకటరామారావు గారు. ఈవిడెవరండి అప్పట్లో వడ్డాణాలు మనవరాలమ్మ. ఈవిడి వీరి 3వ భార్య పిల్లలు. కిలంపూడి రామకృష్ణగారావు గారు సిస్టర్. ఈవిడి ప్రతాపరావు గారు. అప్పట్లో నిజమా సార్? 2వ భార్య 3వ భార్య? 3 అంటే మొదటి భార్య మేము పిల్లలం అమ్మ, 2వ భార్యకి పిల్లలు లేరు, 3వ భార్య పిల్లలు. ఇది మన గెస్ట్ హౌస్ ముందు పోలో గ్రౌండ్ ఉన్నప్పుడు. చూడండి గెస్ట్ హౌస్ అయినా కనిపిస్తుందా మీకు? ఆ ముందున్న గ్రౌండ్. ఈయన వచ్చారు ఇంగ్లీష్ ద్వారా. మా పెదమేనత్త గారు, మా నాన్నగారు. చాలా అప్రూపమైన ఫోటో అమ్మ. ఇవన్నీ చూసారా టోపీలు? జరీ టోపీలు అంటారు. ఇట్లా జరీ టోపీ రాయల్స్ వేసుకునే. ఇది మా తాతగారు పర్లాకెంటరాజు గారు. ఇది వరల్డ్ రికార్డ్ సైజు దుప్పి కొమ్ములు. ఇది బొక్కుపేట అని బొబ్బిలికి 10 కిలోమీటర్ల దూరం, అక్కడ వేసారు సీతనారాయణ. ఈ రోజుకి ఒక మడి ఉందమ్మా, ఒక ఫీల్డ్. దాన్ని కారుమాను గుడ్డ అంటారు. ఈ పెద్ద పూలు వేయడానికి వెళ్ళినప్పుడు కార్లన్నీ ఆ గుడ్డు మీద ఆపారు. సో ఈ రోజుకి కారుమాను గుడ్డ అంట. మా ఫ్యామిలీ మ్యూజియం ఎన్నో సంవత్సరాలు కష్టపడి కలెక్ట్ చేసిన ఆర్టికల్స్. ఇది మీరు చూసారు అక్కడ అంబారి. శుభకార్యాలకు వాడేవాళ్ళు, పెళ్ళిళ్ళకి వీటికి. ఇదే చాలా బరువు ఉందండి. 3-4 మొయ్యాలి. 3 ఇంకెక్కువ మంది మొయ్యాలి. మరి ఏనుగు ఎంత బలమైందో. ఇది మా నాన్నగారు మధ్యప్రదేశ్లో వేశారమ్మా. కొరియా అని ఒక సంస్థానం ఉంది, కొరియా, అక్కడ వేశారు. చాలా పెద్ద క్యాటిల్ లిఫ్టర్, చాలా పెద్ద టైగర్ అనమాట. 10 feet 2 inches, 40-50 ఆవుల్ని చంపేసింది, గేదెల్ని. చాలా ఇబ్బంది కలిగిందంటే కరెక్ట్గా గెస్ట్కి వెళ్ళినప్పుడు ఇది రొప్పిడి పర్వతోలే అప్పుడు వేశారు. 10 అడుగులు 2 అంగుళాలు చూసారా? అదేంటంటే ముక్కు నుంచి తోక టిప్ వరకు. ఇది ఎవరో ఇంగ్లీష్ మన్ వేశారు ఈ పెయింటింగ్. నికలస్. బరువు తూకం, వేయింగ్ మెషిన్ లాగా వేయించారు. చిన్నపిల్లలు కూర్చోపెట్టి చూసారు. ఇది
అపురూపమైన బొబ్బిలి రాజా గారు వాడిని కత్తి కిందది బొబ్బిలి యుద్ధంలో. ఓకే. మీద తాండ్రపాపారెడ్డి గారి కత్తి. ఓహో. ఈ మధ్యన ఉంది. దాంతోనే విజయరామరాజు గారిని తాండ్రపాపారెడ్డి గారు టెంట్లోకి వెళ్ళి పొడిసేస్తారు. ఇవన్నీ బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు. ఆ బాణాలు తప్ప అన్ని బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు. ఆ ఫోటోకి నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. టైగర్ అండ్ కబ్బు నేను తీసింది. చాలా అవార్డ్స్ వచ్చాయి. బాంధవ్గఢ్లో తీసాం. గుహలో పడుకొని ఉన్నాయి. మేము వెళ్ళేసరికి మా వెహికల్ సౌండ్ మీద బయటకు వచ్చి కూర్చున్నాయి. ఇవన్నీ కూడా బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు. నెక్స్ట్ ఇయర్ బొబ్బిల్లో వేశారు. అది 129 టన్నులు. అప్పుడు 2 సంవత్సరాలే మా ఫాదర్కి కృషి పండిట్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. ఇది మా తాతగారు పోలోలో ఉపయోగించిన బూట్స్. వారు రైట్ సైడ్ తెల్ల కోట్లో ఉన్నారే వారే గోవింద కృష్ణయాచంద్ర గారు. మన గెస్ట్ హౌస్ శిలాపలకం ఫౌండేషన్ తోటి వారే వేశారు. వెంకటగిరి రాజు నెల్లూరు. ఇవన్నీ అడవి పంది కొమ్ములు. ఈ కొల్హాపూర్ నుంచి వచ్చాడే తన చేత ఇవన్నీ పేరుకొచ్చారు. దిట్టింపుతో మా మస్కెట్స్ అవన్నీ తనే రెస్టోర్ చేశాడు వచ్చి. మా తాతగారు మైసూర్ రాణి గారు జయచామరాజేంద్ర వడియార్ గారి భార్య, వారి సిస్టర్, మా రక్షకుడు మా వేణుగోపాలుడు. ఇది లక్ష్మీనారాయణ ప్రతిమమ్మ కాయిన్. మా ఇంట్లో మా మూల పురుషుడు పుట్టిన దగ్గర నుంచి ఏ శుభకార్యమైనా నామకరణం, అక్షరాభ్యాసం, ఆయుధ పూజ, పెళ్ళి, లక్ష్మీనారాయణ పూజ చేస్తాం. ఈ ప్రతిమకి చేసి అప్పుడే మేము స్టార్ట్ చేస్తాం ఏ పని. కాదు బెల్లివే స్పేర్ బాక్ అంటే చిన్నది కత్తి. చిన్న కత్తిని బాక్ ఇలా తీసి పొడుస్తారు, అది బాక్. ఇది డాల్, షీల్డ్ డాల్. మాకు పారాద్ దగ్గర వేగావతి నది ఉంది. బ్రిడ్జ్ అప్పటికి లేదు. సో ఫ్లడ్ వచ్చినప్పుడు ఇటు కారు ఆగేది. అక్కడ వరకు కారులో వచ్చి ఏనుగు మీద రివర్ దాటి మళ్ళీ ఇక్కడ కారు ఎక్కి ఇది ముట్టుకున్నాం. స్మూత్గా ఉందా? సున్నంలో ఎగ్ వైట్ కలిపి వేసారు. ఇప్పటికి మేము ముట్టుకోలేదమ్మా, క్లీన్ కూడా చేయాలి. ఇన్ని సంవత్సరాలు గట్టిగా స్మూత్నెస్ చూడండి. సూపర్ స్మూత్ సార్. అసలు ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టామమ్మా లాంగ్ టైమ్ అగో. ఆ ఫొటోస్ అన్నీ ఉండిపోయి అవన్నీ ఫ్రేమ్ చేసి ఇక్కడ పెట్టాం డిస్ప్లే. గెస్ట్ హౌస్ ఓపెనింగ్ రోజు అమ్మ. అప్పుడు ఏదో కరువు వచ్చింది. కరువు వస్తే తాతగారు డొనేట్ చేస్తున్నారు సైక్లోన్ రిలీఫ్కి. ఎవరో మినిస్ట్రీ, స్టేట్ మినిస్ట్రీ. చూడండి బొబ్బిలి రాజా గారు అంటే బొబ్బిలి రాజా గారే. చూసారా? మా నాన్నగారు. వెటరన్స్ టోర్నమెంట్లో ఒక 50 గెలిచారు. వీరి పార్ట్నర్ వీరు హర్నాథ్ గారు అని రాజా మా బంధువే. వీళ్ళిద్దరూ చాలా మంచి కాంబినేషన్. వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా వచ్చినప్పుడు, పివి నరసింహరావు గారు చీఫ్ మినిస్టర్గా వచ్చినప్పుడు తాతగారు ఫోటో పెట్టారు. చూసారా? కూర్చోమన్నా కూర్చోలే తాతగారు ముందు. వెంగళరావు గారు కూర్చోండి అన్న. ఇది ఫస్ట్ టైం కూర్చున్నారని, మొదటిసారి కూర్చున్నారని ఫోటో తీశారు నాన్నగారు. 1928 వన్ ఇయర్ అప్పుడు 1929 కానీ 26లో పుట్టారు. 27 అయి ఉంటుంది ఈ ఫోటో. ఇది మా దగ్గర ఉన్న అపురూప ఫోటోల్లో ఒకటమ్మ. తాతగారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు 1931లో పర్లాకేముడి రాజా గారు, కృష్ణచంద్ర గజపతి, ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఒరిస్సా, మా తాతగారు. వీళ్ళిద్దరూ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ని రిప్రజెంట్ చేశారు లండన్లో. వివి గిరి గారు అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, సరోజినీ నాయుడు గారు, మహాత్మా గాంధీ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మా గురువు గారు ఆచార్యులు అక్కడ బద్రీనాథ్ బోయిన వడ్డించారు స్వామివారు. ఇది కారనేషన్కి వెళ్ళారమ్మా మా ముత్తాత గారు తండ్రి. అప్పుడు తీసుకున్న ఫోటో. వెంగళరావు గారు ఉపయోగించిన కత్తి బొబ్బిలి యుద్ధం వెంగళరావు గారు. ఇది ధర్మారాయుడు గారు ఉపయోగించిన కత్తి. ఇది పల్లకి అమ్మ, రాణి గారు వాడిన పల్లకి. ఇవి పోలో బాల్స్. ఇది సున్నం వేసాక అది సున్నం వేయకుంటే జస్ట్ డిఫరెన్స్ తెలియదు. ఏమ్మా ఏంటో మరి తెలియదమ్మా దీంతో. మరి అప్పుడు పూర్వం అని మేము పగలగొట్టలే. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోలో టీమ్స్ అమ్మాయి. మా తాతగారు వెంకటరామారావు గారు, గోనా నరసయ్య గారు, గౌస్ గారు. హీ వాజ్ ద రాయల్ ఫోటోగ్రాఫర్ ఫర్ మెనీ రాయల్ ఫ్యామిలీస్. ఆర్ వెంకయ్య గారు మెడ్రాస్.
ఇది మా ఫ్యామిలీ మ్యూజియం. అద్భుతం. ఇక్కడ ఈ గడప తొక్కి లోపలికి వచ్చినప్పుడు ఎవరు కూడా సాయం అర్జించి వస్తే ఖాళీ చేతులు తగ్గడం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హాల్ కాపీ అమ్మ. 11వ రాజా గారు 12, 13, 14 నాన్నగారు, 15 మా 12వ రాజా గారు మా తాతగారు తండ్రి చాలా చిన్న వయసులో చనిపోయారు. చాలా చిన్న వయసు, 40 yearsలో చనిపోయారు. నాన్నగారు వేసిన 3 ఎర్రచందనం చెట్లు, వాటికి సుజయ్, రాము, బేబీ అని పెట్టారు. వారు చనిపోయాక బోర్డ్స్ చేయించి పెట్టాము. 3 ఉన్నాయండి ఇప్పుడు. ఎర్రచందనం. అవి పైన అలా ఊడిపోతున్నాయి కదా సార్, లేజ్ లేదు. బాడంగి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు వారు వేసుకొచ్చిన కారు. ఓకే. ఇది రెండో ప్రపంచ యుద్ధంని గెలిపించింది. ఓకే. ఇది రెండో ప్రపంచ యుద్ధాన్ని గెలిపించింది allies. ఈ జీప్ అంటే ఈ జీప్ అంటే ఈ మోడల్ ఫోర్డ్ మిలిటరీ జీప్ అన్నమాట. మొత్తం ఐరన్ ఉంది. అది ఎక్కడైనా ఎంత ఇదైనా 4-wheel drive వేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వచ్చే మెట్లు చూసారా మీరు? మా నాన్నగారు వేటకెళ్ళి వచ్చి ఆ మెట్లు ఎక్కించి వరండాలో పెట్టేవారు. ఎక్కిపోయేది. వారు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు వారి దగ్గర నాన్నగారు